బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై నటి కేసుపై వరద ప్రభావం పడింది. తనను వేధించారని ముగ్గురు ఐపీఎస్లపై చర్యలకు ముంబై నటి కాదంబరి జెట్వానీ గత నెల 30వ తారీఖున విజయవాడ సిపిని కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు సమయంలో 3 రోజుల పాటు విజయవాడలోనే ఉన్నారు ఆమె. 10 గంటల పాటు నటి వద్ద స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. అయితే ముంబై నటి తల్లిదండ్రుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలాన్ని తీసుకున్నారు. జెట్వానీ ఫిర్యాదు నాటి నుంచి వర్షాలు వరదలతో విజయవాడ అతలాకుతలమవుతుంది. ఇప్పటికీ వరద బారి నుంచి నగరం ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. పోలీసులు వరద సహాయక చర్యల్లోనే నిమగ్నమయ్యారు. దాంతో జెట్వానీ తన కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తోంది. Who want to take advantage of women, who have been rejected so badly by women that now they hate women, they've turned misogynist, and these are the men that unfortunately harm, abuse, rape, gang rape women. These are the men that do that, and I feel very sorry for their daughters, for their sisters, for their wives and their mothers. How do they put up with these men? Sakshi and Sakshi Media and YSRCP outlets that have been all over wrongfully character assassinating me without an iota of evidence. My advocate Mr. Srinivas Raj Araya has already sent a legal notice to them, and very stringent. I'm going to take with them, with my advocate, very stringent criminal and legal action against them. So. Please refrain from wrongfully character assassinating an innocent woman. ఇప్పటికే కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు నటి జెట్వానీ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే తన కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కూడా ఆవిడ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ముంబై నటి కాదంబరి జెట్వానీకి సంబంధించి గత నెల 30వ తేదీని కూడా మాన్యువల్గా ఇటు విజయవాడ సిపికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎప్పుడైతే ఫిబ్రవరి 2వ తారీఖు ఆమెపై ఏదైతే ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైందో దాంట్లో అక్రమంగా తనపై వేధింపులు గురి చేశారు కొంతమంది ఐపీఎస్ అధికారులు. అంటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు తనను వేధించారు, తనపై అక్రమ కేసు బనాయించారంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అప్పుడున్న గతంలో పనిచేసిన ఏసీపీ, డీసీపీ కానీ, అప్పుడున్న సిపి కానీ, అలాగే ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయులు కానీ, విశాల్ గున్ని కానీ, అలాగే కాంతిరాణ టాటా కానీ, వీళ్ళ ముగ్గురుపై కూడా ఆమె ఫిర్యాదు చేసింది. వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలోనే తనపై వేధింపులు అనేది గురి చేశారు. తన కుటుంబం మొత్తాన్ని కూడా ఇటు జైలుకు కూడా పంపించారు. ఇది అక్రమ కేసులు చేశారంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే ఆ వైసీపీకి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు చేశారు. అప్పుడున్న పోలీసులు విద్యాసాగర్కి వత్తాసు పలికారంటూ కూడా ఆమె నిన్న మీడియా ముఖం కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే 30వ తారీఖున కేసు ఆమె ఫిర్యాదు ఎప్పుడైతే ఇచ్చిందో ఆ రోజు నుంచి విజయవాడ నగరం మొత్తం కూడా పూర్తిగా కూడా వరద సహాయక చర్యల్లో పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. వరద సహాయక చర్యలు అయితే పూర్తి స్థాయిలో పాల్గొనడం కూడా జరిగింది. ఈ 10-15 రోజుల పాటు కూడా పూర్తిగా నగరం అంతా కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క ఏరియా, ఇప్పుడు మొత్తం నగరంలో సగం నగరం మొత్తం కూడా వరద ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఒక్కొక్క ఏరియా ఇప్పుడిప్పుడే వరద నుంచి బయటపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆమె ప్రధానంగా తమ కేసులో వరద వల్ల ఇబ్బంది, పోలీసులు అక్కడ కేసుకు సంబంధించి కొంత ఇబ్బంది అయితే కలుగుతూ ఉంది. వరద వల్ల పోలీసులందరూ కూడా అటు డ్యూటీ చేస్తూ ఉన్నారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. నిన్న కూడా సిపిని కలిసి ముందు అసలు ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఫిర్యాదు చేశానో ఆ ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ప్రధాన కారకుడు ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్ వైసీపీ నేత, అతన్ని ముందు అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది వేయాలని కూడా ఆమె కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని కూడా చెబుతున్న పరిస్థితి కనిపించింది. నిన్న ఆమెకి మహిళా సంఘాలు కూడా కొంత మద్దతు అయితే తెలియజేశాయి. పూర్తిగా ప్రభుత్వం కూడా తెలిసిన విషయం వెంటనే కాదంబరికి ప్రభుత్వం కూడా వెంటనే కేసు నమోదు చేయమని చెప్పటం, వారిని ఫిర్యాదు తీసుకోమని చెప్పటం, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం దానిపై కూడా సంతోషం వ్యక్తం చేస్తాం అంటూ కూడా మహిళా సంఘాలు నిన్న కోరడం జరిగింది. ఒక్క వరద ప్రభావం వల్ల కాదంబరి కేసుకు సంబంధించి
స్లోగా అనేది ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరద కనుక రాకుండా ఉన్నట్టయితే ఈ పాటికి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది ఇంకా వేగవంతంగా జరగడం కానీ జరిగే అవకాశం ఉందంటూ కూడా ఆమెకి పోలీసులు వివరించడం కూడా జరిగింది. నిన్న కలిసిన సందర్భంలో ఈ విషయాలన్నీ కూడా కాదంబరికి నిన్న పోలీసులు కొంత విషయంపై ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ పై కూడా ఆమెకు వివరించిన పరిస్థితి కూడా కనిపించింది. వరద ప్రభావం వల్ల కాదంబరి కేసుకు సంబంధించి అయితే కొంత డిలేగా అయితే దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.